అలా మా సహచర న్యాయవాది ఎస్ లక్ష్మారెడ్డి గారి పైన వారు ఊరికి ఏదో పని నిమిత్తాన్ని వెళ్తే వారిపైన దాడి జరగడం జరిగింది. అదంతా కూడా దయాదుల పని అని తెలిసింది మాకు. కానీ తోటి న్యాయవాది మీద ఇట్లా ఈ విధంగా దాడి జరగడం అనేది చాలా అన్యాయము. ఏదైనా ఉన్నా కూడా కోర్టులో ఉంటే కోర్టుతో చూసుకోవాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఏమి చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తిపై, ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని తీవ్రంగా మా భారత నుంచి ఖండిస్తున్నాం మేము. అయితే లక్ష్మారెడ్డి గారు కూడా చాలా సౌమ్యుడు, అందరితో బాగుండేవాడు. ఇది నిన్న ఉన్నాడు, తీసుకొచ్చి నవోదయ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రాణాపాయ పరిస్థితి లేదు, కాకపోతే కాళ్ళు చెయ్యిది ఉంది కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా మహబూబ్నగర్ భారత నుంచి రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి కూడా ఇస్తున్నాం. మేము ఈ దాడులు ఇవన్నీ ఖండించాలని చెప్పని, ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని చెప్పేసి కూడా త్వరలో మేము సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాము. మా భారతదేశం ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ కూడా మేము లెటర్ పంపించాము మేము. అలాగే అడ్వకేట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తే రేపొద్దున అంటే మాకు రక్షణ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఏం రక్షణ చేస్తారనేది సొసైటీకి మెసేజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఫ్యూచర్లో జరగకుండా ఉంటే బాగుంటుంది. అలాగే మా న్యాయవాదులందరం కూడా ఈ తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పోలీసు వారిని కోరుతున్నాము. దాని విధంగా లక్ష్మారెడ్డి గారికి పై దాడి జరిగిన దాని నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా మొత్తం న్యాయవాదులందరం కూడా కోర్టుల విధులు బహిష్కరించి ఇవాళ ప్రొటెక్ట్ చెప్తున్నాము.